హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన లాస్ట్ వీడియో చూసారా? తిరుమల వెళ్తూ మనం ఏడుకొండల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాం కదా. ఎలా ఉంది వీడియో? ఒకవేళ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేయొద్దు. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అన్ని వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. లాటరీ టికెట్ తీసుకున్నాము. మనకు అలాట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఈవినింగ్ 5:30కి మెసేజ్ వస్తుంది అనమాట. అప్పటి వరకు ఏం చేద్దాం? సో అలా తిరుమల ఎక్స్ప్లోర్ చేద్దామనేసి తిరగడం స్టార్ట్ చేసాము. ఇంతకు ముందు అయితే కనుక మేము చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చేవాళ్ళము. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, అలాగే నానమ్మ, తాతయ్య, మా బాబాయ్, పిన్ని, బాబాయ్ కొడుకు సాయి, ఇలా చాలామంది 20-25 మెంబర్స్ వరకు వచ్చేవాళ్ళం. అసలు అలా తిరుగుతూ ఉంటే ఎంత సరదాగా ఉండేదో. మా బాబాయ్తో కలిసి తిరుమల రావడం నాకు చాలా ఇష్టము. చాలా ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అలాగా. అందరూ ఒకవైపు వెళ్తున్నా నేను కనుక ఆగితే మా బాబాయ్ కూడా ఆగిపోయేవాడు. చాలా ఇష్టంగా చూసుకుంటారు అనమాట. చాలా డేస్ అయిపోయింది, ఇయర్సే అయిపోయింది, డేస్ కాదు ఇయర్సే అయిపోయింది అలా కలిసి వెళ్ళి. ఇప్పుడు మాత్రం నేను కిషోర్ మాత్రమే వచ్చాము, మేమిద్దరమే. ఇక చూడండి, ఒక చింత చెట్టు కనిపిస్తుంది కదా. ఈ చెట్టు అసలు ఒక్క ఆకు కూడా లేదండి. చెట్టు మొత్తం ఎండిపోయింది. కాయలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో, అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాయలు ఏమన్నా పాడయ్యాయా అని చూస్తే అట్లా కూడా ఏం లేదు. కాయలు అయితే బాగున్నాయి, ఏదో 1-2 పాడైనాయి అంతే. బాగున్నాయి, బాగా అనిపించింది, అందుకే వీడియో తీసాను. ఇక కార్ ఆ చింత చెట్టు కింద పార్క్ చేసి మేము ఇలా వరాహస్వామి టెంపుల్కి వచ్చామండి. అసలు తిరుమల వచ్చాక మనం ఫస్ట్ విజిట్ చేయాల్సిందే వరాహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ వరాహస్వామిని దర్శించుకొని ఆయన అనుమతి తీసుకొని ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నమాట. ఎందుకు ఏంటి ఈ స్టోరీ తెలుసా మీకు? యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు 200 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చినప్పుడు వరాహస్వామి రూపంలో ఇక్కడ వెలిసారనమాట. ఆ తర్వాత ఆయనతో పాటుగా ఆయన ఇక్కడ ఉన్నారు కదా, శ్రీదేవి భూదేవి మాత్రం ఎందుకుంటారు, వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పుడు ఆ శ్రీపాద భూపాదం అనేసి 2 ఉంటాయన్నమాట బావులు. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయంట. వాటినే ఇప్పుడు బంగారపు బావి అని, పూల బావి అని పిలుస్తారు. అంటే ఆ బావి రూపంలో వచ్చారనమాట. వాళ్ళు అక్కడ అలాగే ఉండిపోయారు. అంటే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల స్వామి వెనక్కి వెళ్ళిపోయారు వైకుంఠానికి. మళ్ళీ కలియుగంలో వస్తాను అని చెప్పారనమాట. అప్పుడు ఆయనతో పాటు వీళ్ళు కూడా కనుమరుగైపోయారనమాట. శ్రీదేవి భూదేవి కూడా. ఇప్పటికీ ఆ బావులు, ఆ గుర్తులు అయితే అలాగే ఉన్నాయంట, పూలబావి, బంగారు బావిలాగా. అయితే తర్వాత అక్కడ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తిరుమలకు వచ్చారు. అప్పుడు పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నారు కదా, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి తర్వాత ఇలా విహరిస్తూ ఉన్నారనమాట, అమ్మవారితో కలిసి విహరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ ఆయనకి చాలా నచ్చేసింది, చాలా బాగుందనమాట. అంటే అప్పుడు వరాహస్వామి ఎదురుపడితే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా నాకు ఈ స్థలం చాలా నచ్చింది, నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారనమాట. ఎలా అయినా సరే దానంగా ఇస్తారా, అమ్మేస్తారా, లేకపోతే లీజ్కి ఇస్తారా, ఏదో అతనికి అడిగారు. అడిగితే ఇద్దరూ ఒకరే కదా, ఏవో నాటకం అది అంటే సరే అని చెప్పి అన్నారనమాట. 2 రూపాయలు అంతే, కానీ మొత్తం ఆయనే కదా, సరే ఇస్తానని చెప్పి ఆయన 3 అడుగులు ఇచ్చారనమాట. 3 అడుగులు అంటే వరాహస్వామి 3 అడుగులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అంటే ఈ భూమండలం మొత్తం కూడా ఆయన ఒక కోర మీద ఉంటుందంట, వరాహస్వామి కోర మీద. అంటే ఆయన చాలా పెద్దగా ఉండేవారు. కాలక్రమేణా ఆయన రూపాన్ని తగ్గించుకున్నారు, అది వేరే విషయం అనమాట. అయితే అప్పుడు చెప్పారంట, సరే నేను నీకు ఇస్తాను, మరి నాకేమిస్తావు అని అడిగారంట. అంటే అప్పుడు స్వామి చెప్పారంట, ఓకే ఇక్కడ నుంచి భక్తులు తిరుమలకి ఎవ్వరు వచ్చినా సరే మొదటగా నీ దర్శనం చేసుకొని ఆ తర్వాతనే నా దగ్గరికి రావాలి, ఫస్ట్ ఆరగింపు నీదే, ఫస్ట్ అభిషేకం నీదే అని చెప్పి వరం ఇచ్చారనమాట. సో నైవేద్యమైనా సరే, అభిషేకమైనా సరే ముందు వరాహస్వామికి పెట్టిన తర్వాతనే పైన తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పెడతారనమాట. ఇది స్టోరీ. సో ఖచ్చితంగా ఎవరైనా ఇలా వస్తే కనుక ముందు వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇదండి స్టోరీ. ఇది కూడా ఒక బుక్లోనే చదివాను నేను. ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. అలా మామిడికాయ కొనుక్కున్నాను, తినేసి అలా వస్తూ ఉన్నాం అనమాట. పాప వినాశనానికి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. వెళ్తూ ఉంటే మధ్యలో చూడండి ఒక డ్యామ్ లాగా కనిపించింది, అంటే వాటర్ లాగా కనిపించింది. తర్వాత చూస్తే అది డ్యామ్ అనమాట. ఎంత అందంగా ఉందో అసలు, చుట్టూ చెట్లు, మధ్యలో నీళ్లు, చాలా చల్లగా ఉంది. నేనైతే ఫస్ట్ వెళ్ళి అలా నిలబడిపోయాను, నాకు ఒక ఫోటో తీయమని. మా ఆయన మాత్రం వీడియోనే తీశారు.
ఇక్కడ జస్ట్ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాంటిది ఏదైనా కడితే కనుక మంచి స్పాట్ అయిపోతుంది, అంత అందంగా ఉంది. రోడ్డుకి ఇటువైపు ఏముంది అని చూస్తే అక్కడ ఏం లేదు. జస్ట్ నేనైతే అతను కిషోర్ వీడియో తీసొచ్చేదాకా అలా కూర్చుండిపోయాను. చాలా చల్లగా ఉందండి, చాలా బాగుంది అసలు. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోయాం పాప వినాశనానికి. పాప వినాశనానికి కూడా వెళ్ళే దారి చాలా అందంగా ఉంటుందండి. చుట్టూ చెట్లు, ఆ రోడ్డు చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి చూస్తే గనక. ఫెన్సింగ్ ఉంటుందిలేండి, కంప్లీట్ ఫెన్సింగ్ ఇచ్చే ఉంటారు ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ చూడండి ఏదో మండపం ఉంది, పాత పడిపోయింది, ఎవరు యూజ్ చేస్తున్నట్లేరు, చాలా పాతగా ఉంది. ఈ దారిలో వెళ్ళే దారిలోనే మనకి ఆకాశగంగా, జపాలి, ఇంకా ఒక 2-3 కనిపిస్తాయండి. కుదిరితే చూడొచ్చు. లాస్ట్ పాతాళ గంగ, సారీ పాప వినాశనం, లాస్ట్లో పాప వినాశనం. చాలా అందంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పాప వినాశనం ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ మేమైతే చూడలేకపోయాము. మేమేమనుకున్నాం, వెళ్ళి ఫస్ట్ పాప వినాశనం చూసుకొని రివర్స్లో ఒక్కొక్కటిగా చూసుకుందాము అని అనుకున్నాము, కానీ కుదరలేదు. అది ఎందుకు తర్వాత చెప్తాను, ఎందుకు కుదరలేదో. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి జపాలి, చాలా బాగుంటుందంట, ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్తూ ఉంటారు, కానీ మేమైతే వెళ్ళలేకపోయాం. మీరు వస్తే కనుక వెళ్ళండి, ఎవరైనా ఉంటే కనుక చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. అక్కడ కూడా చూడండి చిన్న చిన్న అంగళ్ళు బాగుంటాయి కదా, ఇవి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు. టీ షాప్ ఉంది. ఎందుకో మరి తిరుమల వస్తే టీ నచ్చుతుంది నాకు. మామూలుగా టీ అయితే పెద్దగా తాగను నేను, కానీ తిరుమల వస్తే మాత్రం ఆ టీ తాగాలనిపిస్తుంది. ఎందుకో అంటే క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, ఆ టైంలో వేడిగా టీ బాగా అనిపిస్తుంది అనుకుంటా. చాలా ఇష్టం నాకు. వచ్చేసామండి పాప వినాశనానికి. పాప వినాశనం గుడికి పోవు దారి. వచ్చేయండి వెళ్దాం. షాప్స్, ఈ ప్లేస్, ఈ క్లైమేట్ అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో. ఉండాలండి ఫ్యూచర్లో ఒకసారన్నా వచ్చి ఒక 1 వీక్ అక్కడే ఉండిపోవాలి, ప్రశాంతంగా ఫోన్ వదిలేసి మరీ వెళ్ళాలి. అలాంటి రోజు వస్తే బాగుంటుంది. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఫోన్లు వదిలేసి ప్రశాంతంగా అలా ఉండాలి ఒక రోజన్నా 2 డేస్ అన్నా అన్న ఫీలింగ్ వస్తుందా? నాకైతే వస్తూ ఉంటుంది. అట్లీస్ట్ వీక్లీ ఒక్క రోజు అయినా సరే ఫోన్ పక్కన పెట్టేసి ఉంటే బాగుండన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి చిన్న చిన్న షాప్స్ ఎంత బాగున్నాయో, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉండేదండి. అంటే ఏదైనా చిన్న రబ్బర్ బ్యాండ్ లేదా చిన్న క్లిప్ ఏదైనా సరే ఒకటి దొంగతనం చేయాలన్న ఫీలింగ్ అయితే ఉంది. పెద్దవి కాదు, చాలా చిన్నవి. ఇలాంటి ఎప్పుడైనా మీకున్నాయా ఇలాంటి ఆలోచనలు? యాక్చువల్లీ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్న టైంలో ఇదే మా ఫ్రెండ్స్కి చెప్తే మా ఫ్రెండ్స్ నా కోసం రబ్బర్ బ్యాండ్ అది తీసిచ్చారనమాట. అలా దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. ఈ వీడియో చూశాక మేబీ వాళ్ళకి గుర్తొస్తుంది, ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారనుకుంటా. చూసి చేస్తారో లేదో చూద్దాం. చేస్తే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో మేము వెళ్తూ ఉన్నాం అన్నమాట లోపలికి. బాగుందండి, ప్లేస్ బాగుంది. చాలామంది జనాలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నారు. పాప వినాశనం కూడా బాగుంటుంది. అంటే ఏదో అంటారండి, నాకు కరెక్ట్గా స్టోరీ అయితే గుర్తులేదు, కానీ స్వామివారు ఫస్ట్ వచ్చి స్నానం చేసిన ప్లేస్, దానివల్ల అక్కడ స్నానం చేస్తే లేదా ఆ నీళ్లు తల మీద చల్లుకుంటే పాపాలన్నీ పోతాయి అని ఏదో అంటారు. గంగాదేవి అమ్మవారు ఈ టెంపుల్ కట్టింది కూడా 1980లోనే ఏమో కట్టారని చెప్పి విన్నాను. కరెక్ట్గా గుర్తులేదు నాకు. 80-85 ఆ ప్రాంతంలోనే కట్టారనుకుంటా. బాగుంటుంది. పక్కనే హనుమంతుడి టెంపుల్ కూడా ఉంటుంది. వాటర్ చూడండి ఇలా వస్తూ ఉంటాయి. అక్కడ కొంచెం తల మీద చల్లుకుంటారు. ఇక్కడ అంతకుముందు అయితే ఇలా కింద నుంచి లోపలికి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ దారి ఎందుకో క్లోజ్ చేసేసారు, అస్సలు ఓపెన్ కూడా లేదు. మేబీ ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయేమో తెలియదు. అవి క్లోజ్ చేసేసి వాటర్ ఇక్కడి నుంచి వచ్చేలా పెట్టారనమాట. ఆర్టిఫిషియల్గా అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. అదైనా ఆ నీళ్ళైనా అందుతున్నాయి కదా. సో అలా 1-2 ఫోటోలు తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాము. అక్కడ కూడా మళ్ళీ గంగాదేవి దగ్గర కూడా పూజ చేయించుకోవచ్చు. పూజ చేయించుకొని వచ్చామన్నమాట. అవన్నీ వీడియో తీయడానికి అవ్వదు, సో ఎంతవరకు వీలైతే అంతవరకు చూపించాను.
అలా అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని బయటకు వచ్చామన్నమాట. అసలు మనకి లాటరీ వచ్చిందా లేదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.